ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు, కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటి చూద్దాం. తులాలగ్నము, తులారాశి. తులవారి గనక చూసుకున్నట్లయితే అష్టమంలో అధిక గ్రహాలు, అష్టమంలో ఉండే గ్రహాలన్నీ 2వ స్థానాన్ని చూస్తున్నాయి. అంటే ఏమిటి? అష్టమంలో ఆకస్మికంగా ధనయోగాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో ఈ యొక్క గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆకస్మికంగా ధన లాభాలు అంటే ఎందులో వస్తాయండి, నేను ఏదైనా బెట్టింగ్స్లోకి వెళ్ళిపోనా అనుకుంటుంటారు, క్యాజినోస్ ఆడైనా అనుకుంటారు. కాదు, మీకు షేర్ మార్కెట్లో మంచి అవగాహన ఉన్నట్లయితే, అది కూడా బాగా అర్థం చేసుకోండి, అవగాహన ఉన్నట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయగలిగితే అవగాహన దాని ద్వారా కొంతవరకు వస్తుంది. అది కూడా మీ పర్సనల్ చార్ట్లో 2, 5, 8, 11 పాజిటివ్గా ఫలితాలు ఇస్తూ నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉంటే అద్భుతంగా మీరు గ్రో అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా బాగుంది. ఆల్ ఆఫ్ సడన్గా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇతర ప్రాంతాలకు మారడం ఇట్లాంటివన్నీ చూపిస్తున్నాయి. దీంతోపాటు కొంచెం షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మాటిమాటికి మార్పులు లాంటివి మీకు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. అందులోని చాలామంది చూడండి, బ్యాంక్కి వెళ్లకుండానే ఆన్లైన్లోనే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి విషయాలలో మీకు ఆన్లైన్లో చాలా త్వరగా లోన్ సంబంధించినవి క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా క్రియేటివ్ వాటి మూలంగా కూడా ధనయోగము. కాకపోతే ఈ సమయంలో ఈ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే మీరు చూడండి సప్తమ స్థానంలో కుజుడు వచ్చాడో, కొంచెం జీవిత భాగస్వామిని, పార్ట్నర్స్ ఎంచుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, లేదా జీవిత భాగస్వామికి కొంచెం తెలియని బీపీ లెవెల్స్ పెరగడం కానీ, లేకపోతే కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ టైంలో. లేదా వివాహం అనుకోగానే ఏదో గొడవ స్టార్ట్ అవ్వడం ఇట్లాంటివి అవుతూ ఉంటుంది. కాకపోతే మీరు 1, 2వ తేదీలు ఎవరికి అప్పులు ఇవ్వకండి. రుణ సంబంధించిన విషయాల్లో నీటి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మార్పులు, ఉద్యోగ మార్పులు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు మారతారనేటువంటి చాలా క్లియర్గా చూపిస్తుంది ఉద్యోగ సంబంధించిన విషయంలో. కాకపోతే వివాహము, ఉద్యోగము, పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల పట్ల చాలా కేర్గా ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి కాంబినేషన్, ఈ గ్రహాలు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. విదేశాలకు వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి జాతకం ఒకటే కాకుండా వాస్తుపరంగా ఫైనాన్షియల్ గ్రోత్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం జాతకం చూసుకుంటూ ఉంటాము, అక్కడ రావాల్సినంత ప్రోగ్రెస్ రాకుండా ఎక్కడో ఆటంకం అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? మనకి ఇంట్లో కూడా ఎక్కడో ఏదో దోషం చేస్తున్నాం, ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతున్నామన్నా, ధనం మనం ప్రయత్నం చేస్తున్నంత ప్రయత్నానికి మన టాలెంట్కి తగ్గ ధనం రావట్లేదన్నా, లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రమోషన్స్ రాలేకపోతున్నా,
మనం చేస్తున్న వ్యాపారంలో గ్రోత్ లేకపోతున్నా ఎక్కడో మనం వాస్తుపరంగా కూడా మిస్టేక్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చక్కగా బండి నడపనవచ్చు, బైకో లేకపోతే కారు, కానీ బైక్ రిపేర్లో ఉందనుకోండి, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది ముందుకు వెళ్ళదు, స్లోగానే వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే మనిషి జీవితంలో అతని యొక్క జాతక చక్రరీత్యా యోగం ఉన్నప్పటికీ అతను ఇంట్లో చేసే యాక్టివిటీసు, ఇంట్లో చేసే తప్పిదాలు, వాస్తుపరంగా చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇబ్బందినిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ బాగున్నాడు, ఫైనాన్షియల్గా వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఏమంటే మాకు డబ్బులు వస్తున్నాయండి, ప్రతి నెల 1,00,000 2 లక్షలు సంపాదిస్తాం, కానీ అంతే ఖర్చు అవుతుంది. అంటే కారణం ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో దక్షిణ నైరుతి అంటారు దాన్ని, ఇంగ్లీష్లో అయితే సౌత్ వెస్ట్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ నైరుతిలో ధనాన్ని తీసుకెళ్ళి పెడతారు. అదేమిటంటే మేము పెట్టట్లేదండి అంటారు ఎవరైనా అడిగితే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు కనుక ఇలా ఒక కామన్గా 360 డిగ్రీస్ ఉంటుంది కదా, మీరు నార్త్ వైపు కనుక యొక్క కంపాస్ పెట్టి చూసి కొంచెం ఇట్లా తిరిగింది అనుకోండి, ఏది ఆగ్నేయం వైపు తిరిగింది, నార్త్ సంబంధించింది, అప్పుడు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ 350 డిగ్రీస్లోనో 340 డిగ్రీస్లోనో 345 348 ఏదో మొత్తం మీద అటు తిరుగున్నప్పుడు ఏమైపోతుంది అంటే మీ నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారిపోతుంది తిరిగినందుకు. అప్పుడు ఏమవుతుంది, కామన్గా అందరూ ఏం చేస్తారు, బీరువా అక్కడ పెడతారు. ఏమండి మా పాత కాలం నుంచి మా నాన్నగారు అమ్మగారు అందరూ అక్కడే బీరువా పెడతారంటే అక్కడ బరువు ఉండాలి కాబట్టి బీరువా పెట్టి అక్కడ డబ్బులు పెడుతూ ఉంటాం, మనీ పెడుతూ ఉంటాం. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పాడు శాస్త్రంలో. డబ్బులు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మీకు అది దక్షిణ నైరుతి అయిపోయింది, మీరు నైరుతి అనుకుని డబ్బులు పెడుతుంటారు, బరువు ఉండాలి కదా అని బీరువా పెడతారు, డబ్బులు పెడతారు, బట్టలు పెడతారు, అన్నీ పెడతారు, డబ్బు నిలబడదు. అందుకని ఏం చేయాలి, పొరపాటున ఒకవేళ డిగ్రీస్ అటు తిరిగితే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీ యొక్క నైరుతి గదిలో వాయువ్య మూల అంటే ఏంటి, మీ నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూల, నైరుతి గది ఉంటుంది కదా ఇట్లా, ఇది గది అనుకోండి, ఇది నైరుతి గది, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. మన ఎడమ వైపు అంటే మనం సూర్యుడిని చూస్తున్నామంటే ఆ సూర్యుడిని చూస్తుంది తూర్పు, ఇంట్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న వైపు. మన ఎడం చేతి వైపు ఉత్తరము, మన కుడి చేతి వైపు దక్షిణము, మన బ్యాక్ వెస్ట్, అస్తమించేసేది. ఈ మూలకి అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వాయువ్యము అంటే మళ్ళీ అదే రూమ్లోకి వెళ్తే మనం ఆ రూమ్లోకి వెళ్ళి నిలబడి సూర్యభగవాను చూస్తున్న డైరెక్షన్ నిలబడి మన ఈ మూల వైపు కనుక చూస్తే ఆ రూమ్లో నార్త్ వెస్ట్ అవుతుంది. అక్కడ మీరు లాకర్ పెట్టి డబ్బులు పెట్టండి. అప్పుడు మీకు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టుగా నిలబడడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ ఉంటుంది. అలా కాదండి, కుబేర స్థానం ఎక్కడుందో చెప్పండి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఉత్తరం ఈజ్ కుబేర స్థానం. కానీ అందరికీ కుబేర స్థానంలో ధనం పెట్టడం కుదరదు. అందుకే మాస్టర్ బెడ్రూమ్లో ఈ ప్లేస్ చెప్పాను. కొంతమందికి కుదురుతుంది. అట్లాగా వాళ్ళకి కనుక కుబేర స్థానం కరెక్ట్గా వాళ్ళకి ఉత్తరంలో వచ్చింది, అక్కడ ఏ హాల్ రాలేదు, మంచిగా ఒక రూమ్ వచ్చింది, అప్పుడు అక్కడ మీరు లాకర్ పెట్టుకోవచ్చు. కుబేర స్థానంలో ధనస్థానం కాబట్టి ఈ జాగ్రత్త మెయిన్గా తీసుకోవాలి. ఇంకొక మిస్టేక్ కూడా జరుగుతూ ఉంటుంది డబ్బులు నిలబడకపోవడానికి కారణం ఏమిటంటే ఆగ్నేయ దిశలో వాటర్ ఎక్కువ పెట్టేస్తారు, ఓవర్గా వాటర్ పెట్టేస్తారు, వాటర్ ట్యాంక్ పెట్టేస్తారు. ఏమవుతుంది, అగ్ని భాగం కదండి, అగ్ని ధనాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అగ్ని ప్రదేశంలో తీసుకెళ్ళి మనం నీళ్ళు పెట్టాం, ఏమవుతుంది, అగ్ని చల్లబడిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది. ఎంత చేసినా సరే ఇంతే, నా లైఫ్లో ఎంత కష్టపడ్డా ఇంతే అని మనిషి ఏమైపోతాడు. అలాంటి గృహాల్లో నివసించేటప్పుడు కుటుంబం పట్ల కానీ లేకపోతే ధనం పట్ల కానీ అతను అంటే నిస్తేజస్సంగా, అంటే తేజస్సు లేకుండా ఏం సంపాదిస్తామండి, లేకపోతే ఏమి కష్టపడతామండి, ఎంత కష్టపడి ఇంతే కదా, నేను దీనికి ఎందుకు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ధనం సంపాదించడం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఈ కిచెన్ బండ్ ఉంటుంది, బ్లాక్ బండ, అక్కడ చక్కగా దాని కిందని ఒకవేళ బ్లాక్ ఉంటే కనుక, గ్రీన్ ఆర్ రెడ్ ఉంటే నో ప్రాబ్లం, ఏమి మీరు చేయగలరు రెమెడీ. కానీ బ్లాక్ బండలే 90% ఆఫ్ పిల్లల్లో ఉంటాయి. స్టవ్ కిందనే ఒక చిన్న 2 గ్రీన్ కలర్ టైల్స్ పెట్టండి. బికాజ్ ఆఫ్ వాటరీ ఎలిమెంట్ అంటారు బ్లాక్ కలర్ని, వాటరీ ఎలిమెంట్ అక్కడ వచ్చేసింది, దాని మీద మీరు స్టవ్ పెట్టారు. సో ఈ జాగ్రత్త తీసుకోండి. వీలైనంత మటుకు కిచెన్ కొంచెం గ్రీనిష్ వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే ఎయిరీ ఎలిమెంట్ రావాలి అక్కడ. అదేవిధంగా కిచెన్ దగ్గర మనకి బాల్కనీస్ ఉంటాయి, మనం సామాన్లు కడుక్కోవడానికో బట్టలు ఉతుకోవడానికి, అక్కడ వీలైతే చిన్న తులసి మొక్క కానీ లేదా కొన్ని మొక్కలు కానీ అక్కడ వీలైనంత మటుకు చేయండి. గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ కలరు అండ్ అక్కడ ఉండే ఎలిమెంట్, ఒక మొక్కని మీరు పెంచుతున్నందుకు, మొక్కను ఎప్పుడైనా సరే నీళ్ళు పోసారు, కొన్ని మొక్కలు నాటారంటే అది అభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి.
అది మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఆ రకంగా ఎయిరీ ఎలిమెంట్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు ఇంకొక జాగ్రత్త ఏమిటంటే కుబేర స్థానం ఉత్తరం వైపు క్రీమిష్, ఎల్లోయిష్, గోల్డెనిష్, రెడ్ కలర్స్ ఉండనివ్వకండి. కంప్లీట్ ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత వైట్గా ఉండే పెయింట్ ఉండాలి నార్త్ వాల్కి. ఇంటి మొత్తానికి నార్త్ వాల్ కండి, ఏ రూమ్కి ఆ రూమ్ నార్త్ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇంటి మొత్తానికి ఉత్తరంలో ఉండే గోడకి లోపల వైపు నార్త్ వాల్కి వేసుకోండి. ఇక బయట అంటారా మీ ఇష్టం, లైట్ కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు, నో డోంట్ వరీ. సో ఇది చెయ్యండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నా ఈ ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న దోషాలు కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి, మీ కష్టాన్ని వేస్ట్ అయిపోయేలా చేస్తుంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలుగుతుంది.